నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకోవడం కోసమే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ను ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. బంద్ అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు సినిమాని ఆపడానికి థియేటర్ల బంద్కు పిలిపించారనే మాట రావడం అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదని, అది దుర్మార్గమని తేల్చి చెప్పారు. బంద్ వెనుక కుట్ర ఉందని, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం సరైనది కాదని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాలనా సంస్థలైన నిర్మాతల మండలి కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ ఎప్పుడు కూడా థియేటర్ల బంద్కు పిలుపునివ్వలేదని నారాయణమూర్తి గుర్తు చేశారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఓ బ్రహ్మాస్త్రం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. బంద్ను ప్రకటించాల్సిన పరిస్థితే తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం 3 వారాల ముందుగా నోటీస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ విషయంలో అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. నిర్మాతల మండలి కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ బంద్ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదనే ఉద్దేశంతోనే 3 వారాల ముందు బంద్ నోటీస్ ఇవ్వాలని నిర్మాతల మండలిలో కానీ, ఫిల్మ్ ఛాంబర్లో కానీ నిబంధనలు ఉన్నాయని నారాయణమూర్తి వివరించారు. అలాంటప్పుడు హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఏపీలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఎవరెండ్రి కుట్ర పన్నుతారు అని ప్రశ్నించారు ఆయన. ఎన్టీఆర్ టీడీపీ తరహాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ను చూసి తెలుగు కళామ తల్లి చలనచిత్ర పరిశ్రమ ఎంతగానో గర్విస్తోందని నారాయణమూర్తి అన్నారు. పవన్కు హ్యాట్సాప్ చెప్పారు. పవన్ కళ్యాణ్కు మించి తాము ఏ రకంగా కూడా తురుముఖాన్లు కాదని వ్యాఖ్యానించారు. థియేటర్ల బంద్ వ్యవహారంలో మాత్రం కుట్ర ఉందని, ఆయన ఆఫీస్ నుంచి ప్రకటన రావడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఒకవేళ థియేటర్ల బంద్ ప్రకటనే వచ్చి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ ఇబ్బందులు ఉందని పెద్దలతో చర్చలకు ఆహ్వానించి ఉంటే ఒక పెద్దనగా ఎంతగానో గౌరవం లభించి ఉండేదని అన్నారు. మాల్స్, మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లు తమ ఉనికిని కోల్పోతున్నాయని ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో 1000కి పైగా ఉండే సింగిల్ థియేటర్ల సంఖ్య ఇప్పుడు 500 కంటే తక్కువకు పడిపోయిందని చెప్పారు. పర్సంటేజీల అంశం దాదాపుగా చిత్ర పరిశ్రమకు సానుకూలంగా కొలికి వచ్చిన దశలో ఈ అంశాన్ని హరిహర వీరమల్లు సినిమా విడుదలతో లింక్ చేసి చూడటం దారుణమని అన్నారు. అసలు విషయం పక్కకు వెళ్లి వీరమల్లు తెర మీదకి వచ్చిందని వాపోయారు. ఇది సరికాదని పేర్కొన్నారు. వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు. ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు?
ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమల్ని ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు.